పూజ చేసే సమయంలో పుష్పాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలంకారం నుండి దేవతల పూజ వరకు అన్ని పనులలో పువ్వులు ఉపయోగిస్తారు. పువ్వులు దేవుడికి చాలా ప్రీతికరమైనవి. పురాణాల్లో దేవతలకు ఇష్టమైన పువ్వుల గురించి కూడా పేర్కొన్నారు. అందులో అపరాజిత పుష్పం ఒకటి. దీనినే మనం శంకు పుష్పం అని కూడా అంటాము. ఈ శంకు పుష్పం దేవుళ్లకు ప్రీతిపాత్రమైనదని నమ్మకం. ముఖ్యంగా శంకు పుష్పం శివునికి మరియు విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ పుష్పానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని నివారణలకు ఉపయోగపడతాయని నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను ఈ శంకు పుష్పం తీరుస్తుంది. అలాగే కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది. ఈరోజు శంకు పుష్పానికి సంబంధించిన కొన్ని పరిహారాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల ఇంట్లో అదృష్టం, ఆనందం, సంపద పెరుగుతాయి. దీంతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాంటి మొక్క శంకు పువ్వు. శంఖ పుష్పం దేవునికి ఇష్టమైన పుష్పం. శంకు పూలు ధనలక్ష్మిని కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇది విష్ణువుకి ప్రియమైనవి అని మత విశ్వాసం. ఈ మొక్కను నాటిన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. మీరు బాగా డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వాస్తు ప్రకారం శంకు పూల మొక్కను ఉత్తర దిశలో నాటాలి. ఇలా నాటితే మంచి ఫలితాలు రావడంతో పాటు ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ మొక్కను పడమర లేదా దక్షిణ దిశలో ఎప్పుడూ నాటకూడదని గుర్తుంచుకోండి. గుడిలో తెల్లటి శంకు పుష్పాలను సమర్పించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. పేదరికంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్లు మంగళవారం నాడు హనుమంతుని పాదాల వద్ద ఈ శంకు పుష్పాన్ని సమర్పించి దేవునికి నమస్కారం చేసి ఆ పువ్వును తీసుకొని గల్లా పెట్టెలో లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. ఇలా చేస్తే డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు అన్నీ తీరుతాయి. ప్రతి సోమవారం ఒక రాగి చెంబులో నీరుని పోసి అందులో 3 శంకు పుష్పాలను వేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈ విధానాన్ని మీరు 3 వారాల పాటు కొనసాగించినట్లయితే శివానుగ్రహంతో మీరు సంపన్నులు అవ్వచ్చు. అలాగే వ్యాపారంలో నష్టాలు వస్తుంటే శంకు పుష్పం మొక్క వేరును తీసుకుని దానిని ఒక నీలిరంగు గుడ్డలో కట్టి మీ దుకాణం ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీరు మీ వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. శనివారం రోజున శనిదేవుడికి ఈ పుష్పాలను సమర్పించండి. ఇది మీ జాతకంలోని శని స్థానాన్ని బలపరుస్తుంది. కాబట్టి మీకు డబ్బు సమస్యలు ఉండవు. ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉంటే లేదా మీకు చాలా కాలం నుండి ప్రమోషన్ రాకపోతే ఒక 6 శంఖం పువ్వులు, 5 పటిక ముక్కలను తీసుకుని అమ్మవారికి సమర్పించండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మీ జేబులో ఒక చిన్న పటిక ముక్కను పెట్టుకుని వెళ్ళండి. ఇలా చేస్తే మీరు అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి. కొంతమంది డబ్బు బాగా సంపాదిస్తారు. కానీ సంపాదించిన డబ్బు అంతా నీళ్లలా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి వారు సోమవారం నాడు 5 శంకు పుష్పాలను తీసుకుని మీకు దగ్గరలో ఉన్న నదిలో కలపండి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల సమస్యలు తీరుతాయి. అలాగే డబ్బు కొరత ఉండదు. డబ్బు సమస్యను అధిగమించడానికి సోమవారం శివలింగానికి శంకు పుష్పం ఉన్న జలంని సమర్పించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీని ఆకులు, వేర్లు, విత్తనాలు, పువ్వులు అన్నింటినీ ఆయుర్వేదంలో రకరకాల వ్యాధుల నివారణకు వాడుతారు. ఇది బ్రెయిన్కి టానిక్లా పనిచేసి తెలివితేటల్ని పెంచుతుంది. శంకు పుష్పాలను 1 కప్పు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు ఒకసారి తాగితే అనేక రోగాల నుండి విముక్తి లభిస్తుంది. శంకు పుష్పం నీళ్లను రోజుకు 1 కప్పు మోతాదులో తాగితే ఎలాంటి శ్వాసకోశ సమస్య అయినా సరే తగ్గిపోతుంది. ఆస్తమా, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శరీరంలో ఉండే కఫం మొత్తం కరిగిపోతుంది. శంకు పుష్పం నీళ్లను తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. ఒత్తిడి,
ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయటపడవచ్చు. మద్యానికి బానిస అయిన వారు రోజూ శంకు పుష్పం నీళ్లను తాగితే త్వరగా ఆ అలవాటు నుంచి బయటపడతారు. అలాగే బలహీనంగా ఉన్నవారికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. శంకు పుష్పం నీళ్లను తాగడం వల్ల శరీరంలో కొల్లాజెన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మంపై ముడతలు, మచ్చలను తొలగిస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంకు పువ్వులు సూపర్గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతానలేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంకు పువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.